ఓం శాంతి 27/4/2024 మధురమైన పిల్లలు, మీరు తండ్రి నుండి ఆరోగ్యం, సంపద మరియు సంతోషం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఈశ్వరీయ మతంపై నడవడం ద్వారానే తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: తండ్రి పిల్లలందరికీ వికల్పాజీతులుగా అయ్యేందుకు ఏ యుక్తిని తెలియజేశారు? జవాబు: వికల్పజీతులుగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదర దృష్టితో చూడండి. శరీరాన్ని చూడడం వలన వికల్పాలొస్తాయి. అందుకే బ్రుకుటిలో ఆత్మా సోదరుణ్ణి చూడండి. పావనంగా అవ్వాలంటే ఈ దృష్టిని పక్కాగా ఉంచుకోండి. నిరంతరం పతితపావనుడైన తండ్రిని స్మృతి చేయండి. స్మృతితోనే తుప్పు వదులుతూ ఉంటుంది. సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది మరియు వికల్పాలపై విజయాన్ని పొందుతారు. ఓం శాంతి. తమ శాలిగ్రామాల పట్ల శివ భగవాన్ వాచ. శివ భగవాన్ వాచ అనుందంటే తప్పకుండా శరీరం ఉంటుంది, అప్పుడే వాచ కూడా ఉంటుంది. మాట్లాడేందుకు నోరు తప్పకుండా కావాలి. అలాగే వినేవాళ్లకు కూడా చెవులు తప్పకుండా కావాలి. ఆత్మకు చెవులు, నోరు కావాలి. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. దీనిని రాముని మతం అని అంటారు. ఇతరులేమో రావణుని మతంపై ఉన్నారు. ఈశ్వరీయ మతం మరియు ఆసురీ మతం ఉన్నాయి. ఈశ్వరీయ మతం అర్ధకల్పం నడుస్తుంది. తండ్రి ఈశ్వరీయ మతాన్ని ఇచ్చి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. అప్పుడు సత్యత్రేతాయుగాలలో ఇక అదే మతం నడుస్తుంది. అక్కడ జన్మలు కూడా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే వారు యోగుల వంటివారు. మరియు ద్వాపర కలియుగాలలో రావణుని మతం ఉంటుంది. అక్కడ జన్మలు కూడా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వారు భోగి మనుషులు. అందుకే ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. ఎన్నో సాంప్రదాయాలు ఏర్పడతాయి మరియు చాలా దుఃఖితులుగా అవుతారు. అప్పుడు రాముని మతం వారు రావణుని మతంలో కలిసిపోతారు. కావున మొత్తం ప్రపంచమంతా రావణుడి మతం అయిపోతుంది. మళ్లీ తండ్రి వచ్చి అందరికీ రాముని మతం ఇస్తారు. సత్యుగంలో రామమతం, ఈశ్వరీయ మతం ఉంటుంది. దానిని స్వర్గం అంటారు. ఈశ్వరీయ మతం లభించడంతో అర్ధకల్పం కొరకు స్వర్గస్థాపన జరుగుతుంది. అది ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు రావణరాజ్యం మొదలవుతుంది. దానిని ఆసురీ మతం అని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మేము ఆసురీ మతంతో ఏమేం చేసేవారము మరియు ఈశ్వరీయ మతంతో ఏం చేస్తున్నాము? ఇంతకుముందు నరకవాసుల వలె ఉండేవారు. ఆ తర్వాత శివాలయంలో స్వర్గవాసులుగా అవుతారు. సత్యత్రేతాయుగాలను శివాలయం అంటారు. ఎవరి పేరుతోనైతే ఆ స్థాపన జరుగుతుందో తప్పకుండా వారి పేరు కూడా పెడతారు. కావునది శివాలయం. అక్కడ దేవతలుంటారు. రచయితైన తండ్రి మీకు ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. వారేం రచిస్తారు అనేది కూడా పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు. మొత్తం రచనంతా ఈ సమయంలో వారిని ఓ పతిత పావన లేక ఓ ముక్తి ప్రదాత, రావణ రాజ్యం నుండి లేక దుఃఖాల నుండి విడిపించేవారు అని పిలుస్తుంది. ఇప్పుడు మీకు సుఖం గురించి తెలిసింది కావుననే దీనిని దుఃఖంగా భావిస్తున్నారు. లేకపోతే ఎంతో మంది దీనిని దుఃఖంగా భావించరు. ఏ విధంగా తండ్రి నాలెడ్జ్ఫుల్ గా ఉన్నారో, మనుష్య సృష్టికి బీజరూపుడో, అదే విధంగా మీరు కూడా నాలెడ్జ్ఫుల్ గా అవుతారు. బీజంలో వృక్షం యొక్క నాలెడ్జ్ ఉంటుంది కదా, కాని అది జడమైనది. ఒకవేళ చైతన్యమై ఉంటే చెప్పుండేది. మీరు చైతన్య వృక్షానికి చెందినవారు, అందుకే మీకు ఈ వృక్షం గురించి కూడా తెలుసు. తండ్రిని మనుష్య సృష్టికి బీజరూపుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని అంటారు. ఈ వృక్షం యొక్క ఉత్పత్తి మరియు పాలన ఎలా జరుగుతుంది అన్నది ఎవరికీ తెలీదు.
అలాగని కొత్త వృక్షం ఉత్పన్నమవుతుందని కాదు. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. పాత వృక్షానికి చెందిన మనుషులు మీరొచ్చి రావణుడి నుండి విడిపించండి, ఎందుకంటే ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది అని పిలుస్తారు. మనుషులకైతే రచయిత గురించి కానీ రచన గురించి కానీ తెలియదు. స్వయం తండ్రి తెలియజేస్తున్నారు, నేను ఒక్కసారే స్వర్గాన్ని తయారు చేస్తాను. స్వర్గం తర్వాత మళ్లీ నరకం తయారవుతుంది. రావణుడు రావడంతో ఇక వామ మార్గంలోకి వెళ్లిపోతారు. సత్యుగంలో ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ ఉన్నాయి. మీరిక్కడకు తండ్రి నుండి ఆరోగ్యం, సంపద, సంతోషాల యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఎందుకంటే స్వర్గంలో ఎప్పుడూ దుఃఖం ఉండనే ఉండదు. మీ హృదయంలో మేము కల్పకల్పము పురుషోత్తమ సంగంయుగంలో పురుషార్థం చేస్తాము అనుంది. పేరెంత బావుంది. ఇంకే ఇతర యుగాలను పురుషోత్తమ అని అనరు. వాటిలోనైతే మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. తండ్రిని పిలుస్తారు కూడా, సమర్పణ కూడా చేస్తారు. కాని తండ్రి ఎప్పుడు వస్తారు అన్నది తెలీదు. పిలవడం పిలుస్తారు, ఓ గాడ్ ఫాదర్, విముక్తులను చేయండి, మార్గదర్శకునిగా అవ్వండి అని. ముక్తి ప్రదాతగా అయినట్లయితే తప్పకుండా రావాల్సి ఉంటుంది. మళ్లీ మార్గదర్శకునిగా అయి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. తండ్రి పిల్లలను చాలా రోజుల తర్వాత చూస్తే ఎంతో సంతోషిస్తారు. వారు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా రచయిత, వారు రచించి మళ్లీ వారి పాలన కూడా చేస్తారు. పునర్జన్మలైతే తీసుకోవాల్సి ఉంటుంది. కొందరికి 10 మంది, కొందరికి 12 మంది పిల్లలు ఉంటారు. కాని అవన్నీ హద్దులోని సుఖాలు, అవి కాకిరెట్టతో సమానమైనవి. తమో ప్రధానంగా అయిపోతారు. తమో ప్రధానంలో సుఖం చాలా తక్కువగా ఉంటుంది. మీరు సతో ప్రధానంగా అయినట్లయితే ఎంతో సుఖం ఉంటుంది. సతో ప్రధానంగా అయ్యేందుకు యుక్తిని తండ్రి వచ్చి తెలియజేస్తారు. తండ్రిని ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు అనంటారు. భగవంతుడు ఆల్మైటీ అథారిటీ, కావున వారు ఏది కావాలంటే అది చేయగలరు, మరణించిన వారిని జీవింపచేయగలరు అని మనుషులు భావిస్తారు. ఒకసారెవరో, ఒకవేళ మీరు భగవంతుడైనట్లయితే చనిపోయిన ఈగను బతికించి చూపించండి అని రాశారు. ఇలా ఎంతోమంది ప్రశ్నలడుగుతారు. మీకు తండ్రి శక్తినిస్తారు. దానితో మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. కోతుల నుండి మందిరయోగ్యులుగా అవుతారు. కాని వారు ఏమేమో తయారు చేశారు. వాస్తవానికి మీరందరూ సీతలు, భక్తురాళ్ళు. మిమ్మల్ని అందర్నీ రావణుడి నుండి విడిపించారు. రావణుడి నుండి మీకెప్పుడూ సుఖం లభించదు. ఈ సమయంలో అందరూ రావణుడి జైల్లో ఉన్నారు. రాముని జైలు అని అనరు. రావణుడి జైలు నుండి విడిపించేందుకే రాముడు వస్తారు. రావణుణ్ణి 10 తలలు వానిగా తయారు చేస్తారు. అతనికి 20 భుజాలను చూపించారు. తండ్రి అర్థం చేయించారు, పంచవికారాలు పురుషునిలో, పంచవికారాలు స్త్రీలో ఉన్నాయి. దానినే రావణరాజ్యం అంటారు, లేక పంచవికారాల రూపీ మాయారాజ్యం అని అంటారు. ధనం ఉన్నవారిని ఇతని వద్ద ఎంతో మాయ ఉంది, మాయానశ ఎక్కి ఉంది అని అనరు. అలా కాదు. ధనాన్ని మాయా అని అనరు. ధనాన్ని సంపద అని అంటారు. పిల్లలైన మీకు సంపద మొదలైనవి అపారంగా లభిస్తాయి. మీరు ఏదీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చదువు. చదువులో అడగడం అనేది ఉంటుందా? టీచర్ ఏది చదివిస్తే దాన్ని విద్యార్థులు చదువుతారు. ఎవరు ఎంతగా చదువుతారో అంతగా పొందుతారు. అడగాల్సిన అవసరం లేదు. ఇందులో పవిత్రత కూడా కావాలి. ఒక్క అక్షరానికి కూడా ఎంత విలువ ఉందో చూడండి. పదమాలు. తండ్రిని గుర్తించండి మరియు స్మృతి చేయండి. తండ్రి పరిచయాన్నిచ్చారు. ఏ విధంగా ఆత్మ బిందువో అలాగే నేను కూడా ఆత్మ బిందువునే. వారైతే సదా పవిత్రులు.
వారు శాంతి, జ్ఞానం, పవిత్రతల సాగరుడు. ఒక్కరికే మహిమ ఉంది. అందరి పొజిషన్ ఎవరిది వారిదే ఉంటుంది. కణకణంలో భగవంతుడు అన్న నాటకాన్ని కూడా తయారు చేశారు. ఎవరైతే నాటకాన్ని చూసి ఉంటారో వారికి తెలిసే ఉంటుంది. మహావీరులైన పిల్లలెవరైతే ఉన్నారో వారితో బాబా అంటారు, మీరెక్కడికైనా వెళ్ళండి, కాని కేవలం సాక్షిగా అయి చూడాలి. ఇప్పుడు పిల్లలైన మీరు రామరాజ్యాన్ని స్థాపన చేసి రావణ రాజ్యాన్ని అంతం చేస్తారు. ఇది అనంతమైన విషయం. అక్కడ హద్దులోని కథలు తయారు చేశారు. మీరు శివశక్తి సైన్యం. శివుడు సర్వశక్తివంతుడు కదా. శివుడి శక్తిని తీసుకునే శివుని సైన్యం మీరే. వారు కూడా శివసేన అన్న పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మీకే పేరు పెట్టాలి? మీకు ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు అన్న పేరు పెట్టారు. శివునికైతే అందరూ సంతానమే. మొత్తం ప్రపంచంలోని ఆత్మలు వారి సంతానమే. శివుని ద్వారా మీకు శక్తి లభిస్తుంది. శివ్ బాబా మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుందంటే ఇక అర్ధకల్పం మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేస్తారు. ఇది మీ యోగ బలం యొక్క శక్తి మరియు వారిది బాహుబలం యొక్క శక్తి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం మహిమ చేయబడింది. భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని దేని ద్వారానైతే ప్యారడైజ్ స్థాపనైందో దానిని నేర్చుకోవాలని కోరుకుంటారు. క్రైస్టుకు కొన్ని సంవత్సరాల పూర్వం ప్యారడైజ్ ఉండేది అని కూడా అంటారు. అదెలా తయారైంది? యోగం ద్వారా. మీరు ప్రవృత్తి మార్గపు సన్యాసులు. వారైతే ఇళ్ళు వాకిళ్లను వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతారు. డ్రామానుసారంగా ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది. ఇంత చిన్న బిందులో ఎంతటి పాత్ర ఉంది. దీనిని సృష్టి అద్భుతం అంటారు. తండ్రి అయితే సదా శక్తివంతుడు, గోల్డెన్ ఏజ్డ్ వారు. ఇప్పుడు మీరు వారి నుండి శక్తిని తీసుకుంటారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని కాదు. వాళ్లంతా ఎవరికి ఏ భావన కూర్చుంటే ఇక భగవంతుణ్ణి అదే భావనతో చూస్తారు. కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇక ఆప్ చేయండి, నేనిక సహించలేను అని అంటారు. తండ్రి అంటారు, ఇవన్నీ భక్తి మార్గపు సంస్కారాలు. ఇక్కడిది జ్ఞానం. ఇందులో చదవాల్సి ఉంటుంది. తండ్రే టీచర్ కూడా. వారు చదివిస్తున్నారు. మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలని వారు మనకు చెప్తున్నారు. చెడును వినకండి అని తండ్రి అర్థం చేయించారు. ఈ మాటలెవరన్నారు అన్నది మనుషులకు తెలీదు. పూర్వం కోతుల చిత్రాన్ని తయారు చేసేవారు. ఇప్పుడైతే మనుషుల చిత్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు. బాబా కూడా నళిని బిడ్డ చిత్రాన్ని ఈ విధంగా తయారు చేయించారు. మనుషులకు భక్తి నశ ఎంతగా ఉంది. ఇది భక్తి రాజ్యం కదా. ఇప్పుడిక జ్ఞానరాజ్యం వస్తుంది. తేడా ఉంటుంది. తప్పకుండా జ్ఞానం ద్వారా ఎంతో సుఖం ఉంటుందని పిల్లలకు తెలుసు. మళ్లీ భక్తి ద్వారా మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. మనం మొదట సత్యుగంలోకి వెళ్తాము. తర్వాత పేనువలే మెల్లగా కిందకు దిగుతాము. 1250 సంవత్సరాల్లో 2 కళలు తగ్గుతాయి. చంద్రుని ఉదాహరణ ఉంది. చంద్రునికి గ్రహణం పడుతుంది. కళలు తగ్గడం మొదలవుతాయి. మళ్లీ మెల్లమెల్లగా కళలు పెరిగితే 16 కళలు ఏర్పడతాయి. అది అల్పకాలికమైన విషయం. ఇక్కడిది అనంతమైన విషయం. ఈ సమయంలో అందరిపైన రాహుగ్రహణం ఉంది. ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ. అన్నింటికన్నా కింద ఉండేది రాహు దశ. పూర్తిగా దివాలా తీసేస్తారు. బృహస్పతి దశ ద్వారా మనం పైకెక్కుతాము. వారికి అనంతమైన తండ్రి గురించి తెలీదు. ఇప్పుడు రాహు దశ అయితే తప్పకుండా అందరిపైన ఉంది. ఇది కేవలం మీకే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. రాహు దశే దివాలా కోర్లుగా తయారు చేస్తుంది. బృహస్పతి దశ ద్వారా
సుసంపన్నులుగా అవుతారు. భారత్ ఎంత సుసంపన్నంగా ఉండేది. ఒక్క భారతే ఉండేది. సత్యుగంలో రామరాజ్యం, పవిత్ర రాజ్యం ఉంటుంది. దాని మహిమ జరుగుతుంది. అపవిత్ర రాజ్యంలోని వారు నిర్గుణున్నైన నాలో ఏ గుణమూ లేదు అని గానం చేస్తారు. నిర్గుణ సంస్థ అని పిలువబడే సంస్థలను కూడా తయారు చేశారు. అరే, ఈ ప్రపంచమంతా నిర్గుణ సంస్థే. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. చిన్నపిల్లల్నెప్పుడూ మహాత్ములు అంటారు. కాని మీరేమో ఏ గుణం లేనివారు అని అంటున్నారే. వాస్తవానికి ఈ ప్రపంచమంతా అలాగే ఉంది. ఇందులో ఏ గుణాలు లేని కారణంగా రాహు దశ కూర్చుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగుతుంది. ఇప్పుడైతే అందరూ వెళ్లాల్సిందే కదా. దేహసహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదలండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మీరిప్పుడు తిరిగి వెళ్ళాలి. పవిత్రంగా లేని కారణంగా ఎవరూ తిరిగి వెళ్లలేరు. ఇప్పుడు తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. కొందరంటారు, బాబా, మేం మర్చిపోతున్నాము. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, పతిత పావనుడైన తండ్రిని మీరు మర్చిపోతే ఇక మీరు పావనులుగా ఎలా అవుతారు? అసలు మీరేమంటున్నారో ఒకసారి ఆలోచించండి. జంతువులు కూడా ఎప్పుడూ తాము తమ తండ్రిని మర్చిపోతున్నాము అని అనవే. మరి మీరేమంటున్నారు? నేను మీ అనంతమైన తండ్రిని. మీరు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. నిరాకారుడైన తండ్రి సాకారంలోకి వచ్చినప్పుడే చదివిస్తారు. ఇప్పుడు తండ్రి వీరిలోకి ప్రవేశించారు. వీరు బాప్ దాదా. ఇరువురి ఆత్మ ఈ బ్రుకుటి మధ్యలో ఉంది. మీరు బాప్ దాదా అనంటారు. కావున తప్పకుండా ఇద్దరాత్మలు ఉంటారు, శివబాబా మరియు బ్రహ్మ ఆత్మ. మీరందరూ ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలుగా అయ్యారు. మీకు జ్ఞానం లభిస్తుంది. కావున మనమంతా పరస్పరం సోదరులము అని మీకు తెలుసు. మళ్లీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనం సోదరీ సోదరులుగా అవుతాము. ఈ స్మృతి పక్కాగా ఉండాలి. కాని బాబా చూస్తూ ఉంటారు, సోదరీ సోదరులో కూడా నామరూపాల ఆకర్షణ ఉంటుంది. ఎంతో మందికి వికల్పాలు వస్తాయి. మంచి శరీరాన్ని చూస్తే వికల్పాలు వస్తాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడండి. ఆత్మలందరూ సోదరులే. అందరూ సోదరులైనప్పుడు మరి తప్పకుండా తండ్రి కూడా కావాలి. అందరికీ తండ్రి ఒక్కరే. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, సతో ప్రధానులుగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తుప్పు తొలగుతూ ఉంటుంది, సంతోషపు పాదరసం పైకెక్కుతుంది మరియు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. నంబర్వార్ పురుషార్థానుసారంగా. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, చదువుపై పూర్తి శ్రద్ధను ఉంచి స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా తయారు చేసుకోవాలి. ఏమీ అడగకూడదు. ఒక్క తండ్రి యొక్క స్మృతి మరియు పవిత్రత ధారణ ద్వారా పదమ పతులుగా అవ్వాలి. రెండవ పాయింట్, రాహుగ్రహణం నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలను దానమివ్వాలి. చెడు వినకండి. ఏ విషయాల కారణంగా మెట్లు కిందకు దిగారో, నిర్గుణులుగా అయ్యారో వాటిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. వరదానము. మొదట మీరు అన్న మంత్రం ద్వారా సర్వుల స్వమానాన్ని ప్రాప్తి చేసుకునే నిర్మాణుల నుండి మహానులుగా కండి. నిర్మాణ చిత్తులే అందరికంటే గొప్పవారు. ఈ మహామంత్రమే ఎల్లప్పుడూ గుర్తుండాలి.
మొదట మీరు అని అనటమే సర్వుల నుండి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము. మహానులుగా అయ్యే ఈ మంత్రాన్ని వరదానం రూపంలో సదా తోడుగా ఉంచుకోండి. వరదానాలతోనే పాలింపబడుతూ ఎగురుతూ గమ్యానికి చేరుకోండి. ఎప్పుడైతే వరదానాలను కార్యంలో ఉపయోగించారో అప్పుడే కష్టపడతారు. ఒకవేళ వరదానాలతో పాలింపబడుతూ ఉన్నట్లయితే, వరదానాలను కార్యంలో వినియోగిస్తూ ఉన్నట్లయితే కష్టం సమాప్తమైపోతుంది. సదా సఫలతను మరియు సంతుష్టతను అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్: ముఖం ద్వారా సేవ చేయడానికి తమ చిరునవ్వుతో కూడిన రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఓం శాంతి.